రుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు. నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము. నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము. నూతన గీతముని పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నీ మరువను, ఏ స్థితిలోనైనను. మేఘములలో నీటిని దాచి, సంద్రములలో మార్గమును చూపి, మంటి ఘటములు మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు. మేఘములలో నీటిని దాచి, సంద్రములలో మార్గమును చూపి, మంటి ఘటములు మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు. నీవే నా విజయము, నీ మహిమయే నా గమ్యము. నీవే నా విజయము, నీ మహిమయే నా గమ్యము. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. నూతన గీతముని పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఈ యొక్క మరి వయసులో కూడా వాళ్ళు అంటే ఎంతో వయసు అయిపోలేదు. మై బ్యూటిఫుల్ ఆంటీస్, ఎప్పటికీ ఎవర్ గ్రీన్ బ్యూటిఫుల్ ఆంటీస్ వాళ్ళు. కాబట్టి ఎంతో ఉత్సాహంతో సంతోషంతో దేవుని సన్నిధిలో పాడటానికి ఎంత సంతోషంగా సిద్ధపడి ఆశతో ఆసక్తితో ఉంటారో. చిన్నవాళ్ళం మనం వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోవాలి, ఎంతో ఆశతో ఉండాలి దేవుని సన్నిధిలో. సరే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి ఒక్క 2 పాటలు జరుగుతాయి. మొదటిగా క్రిస్టీ వచ్చి పాడుతుంది, 2 శారా వచ్చి ఒక్క 2 పాటలు అయిన తర్వాత వెంటనే మనకి మన మధ్యలో హైదరాబాద్లో శంషాబాద్లో మరి సేవ చేస్తున్న గ్రేస్ ప్రశాంత్ గ్రేస్ ఉన్నారు. మరి గ్రేస్ అమ్మ మనకి మంచి వర్తమానాన్ని అందించడానికి సిద్ధపడి వచ్చారు.
వెంటనే కొంచెం మనం సభే కొంచెం లేట్ అయింది కాబట్టి ఈ కొంచెం సమయం ఓర్చుకోండి, చక్కగా వీటి ఆశీర్వాదాలు మీరు పొందుకోండి. రావాలి ఫస్ట్ క్రిస్టి, తర్వాత సారా రెడీగా ఉండాలి. అయిపోయిన వెంటనే గ్రేస్ మనకి దైవ వాక్యాన్ని అందిస్తారు. రావాలి. ఓకే, క్రిస్టి జాషువా, కమాన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు, రాజ కూర్చుండుట లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. తలంపులు తప్పనయు అన్నీయు ఎరిగి ఉన్నావు, తలంపులు తప్పనయు అన్నీయు ఎరిగి ఉన్నావు, నడచినాను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు, నడచినాను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు, ధన్య
వెనుకను ముందును తప్పి చుట్టూ నన్ను ఆవరించావు. వెనుకను ముందును తప్పి చుట్టూ నన్ను ఆవరించావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవు నడిపించావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవు నడిపించావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పిండమునయుండగాని కన్నులకు మరుగై నేనుండాలేనయ్యా. పిండమునయుండగాని కన్నులకు మరుగై నేనుండాలేనయ్యా. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్రయమే కలుగుచున్నది. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్రయమే కలుగుచున్నది. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, నిలిచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు. రాజా కూర్చుండుట, నిలిచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు. హల్లెలూయా. థ్యాంక్ యూ క్రిస్టి జాషువా. ఈ సమయంలో సారా. నీ చల్లని చూపుతో కరుణించినందున బ్రతికి ఉన్నానయ్యా. నీ చేయి చాపి లేవనెత్తినందున జీవించుచున్నానయ్యా. నీ చల్లని చూపుతో కరుణించినందున బ్రతికి ఉన్నానయ్యా. నీ చేయి చాపి లేవనెత్తినందున జీవించుచున్నానయ్యా. యేసయ్యా నా మంచి
కృపతో నన్ను కాపాడితివి. యేసయ్యా నా గొప్ప యేసయ్యా, నీ దయ చూపించి స్వస్థతనిచ్చితివి. యేసయ్యా నా మంచి యేసయ్యా, నీ కృపతో నన్ను కాపాడితివి. యేసయ్యా నా గొప్ప యేసయ్యా, నీ దయ చూపించి స్వస్థతనిచ్చితివి. నీ చల్లని చూపుతో కరుణించినందున బ్రతికి ఉన్నానయ్యా. నీ చేయి చాపి లేవనెత్తినందున జీవించుచున్నానయ్యా. నా భుజములపై చేయి వేసితివి, దిగులు బెంగ వద్దని నాతో అంటివి. నీ సన్నిధి నాకు తోడుగా ఉంచితివి, నా కన్నీళ్ళు ప్రతిరోజు తుడిచితివి. నా భుజములపై చేయి వేసితివి, దిగులు బెంగ వద్దని నాతో అంటివి. నీ సన్నిధి నాకు తోడుగా ఉంచితివి, నా కన్నీళ్ళు ప్రతిరోజు తుడిచితివి. నీ కృపతో కనికరించి నా వ్యాధి బాధలలో కంటి పాపగా నన్ను కాపాడితివి. నీ కృపతో కనికరించి నా వ్యాధి బాధలలో కంటి పాపగా నన్ను కాపాడితివి. యేసయ్యా నా మంచి యేసయ్యా, నీ కృపతో నన్ను కాపాడితివి. యేసయ్యా నా గొప్ప యేసయ్యా, నీ దయ చూపించి స్వస్థతనిచ్చితివి. యేసయ్యా నా మంచి యేసయ్యా, నీ కృపతో నన్ను కాపాడితివి. యేసయ్యా నా గొప్ప యేసయ్యా, నీ దయ చూపించి స్వస్థతనిచ్చితివి. నీ చల్లని చూపుతో కరుణించినందున బ్రతికి ఉన్నానయ్యా. నీ చేయి చాపి లేవనెత్తినందున జీవించుచున్నానయ్యా. నా బలహీనతలో బలమై నిలిచితివి, చీకు చింత వద్దని నాతో అంటివి. నీ స్వరమును నాకు తోడుగా ఉంచితివి, నా నిట్టూర్పులో నన్ను బలపరచితివి. నా బలహీనతలో బలమై నిలిచితివి, చీకు చింత వద్దని నాతో అంటివి. నీ స్వరమును నాకు తోడుగా ఉంచితివి, నా నిట్టూర్పులో నన్ను బలపరచితివి.
నీ కృపతో ఆదరించి నా క్షామ కాలములో మంచి కాపరివై నన్ను కాపాడితివి. నీ కృపతో ఆదరించి నా క్షామ కాలములో మంచి కాపరివై నన్ను కాపాడితివి. యేసయ్యా నా మంచి యేసయ్యా, నీ కృపతో నన్ను కాపాడితివి. యేసయ్యా నా గొప్ప యేసయ్యా, నీ దయ చూపించి స్వస్థతనిచ్చితివి. యేసయ్యా నా మంచి యేసయ్యా, నీ కృపతో నన్ను కాపాడితివి. యేసయ్యా నా గొప్ప యేసయ్యా, నీ దయ చూపించి స్వస్థతనిచ్చితివి. నీ చల్లని చూపుతో కరుణించినందున బ్రతికి ఉన్నానయ్యా. నీ చేయి చాపి లేవనెత్తినందున జీవించుచున్నానయ్యా. నీ చల్లని చూపుతో కరుణించినందున బ్రతికి ఉన్నానయ్యా. నీ చేయి చాపి లేవనెత్తినందున జీవించుచున్నానయ్యా. యేసయ్యా నా మంచి యేసయ్యా, నీ కృపతో నన్ను కాపాడితివి. యేసయ్యా నా గొప్ప యేసయ్యా, నీ దయ చూపించి స్వస్థతనిచ్చితివి. యేసయ్యా నా మంచి యేసయ్యా, నీ కృపతో నన్ను కాపాడితివి. యేసయ్యా నా గొప్ప యేసయ్యా, నీ దయ చూపించి స్వస్థతనిచ్చితివి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో గ్రేస్ రావాలి. మన మధ్యలో ఉన్న గ్రేస్ వచ్చి మనకి దేవుని వాక్యాన్ని అందిస్తారు. తను ఎంతసేపు చెప్పగలదో మీ ఓపిక మీద ఆధారపడి ఉంటుంది. 1 hour ఇస్తున్నా నేను. ఓకే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి ఉదయం తెలియజేసిన రీతిగా 1 hour నేను తీసుకోను, ఎందుకంటే మరలా మనకి ఈవినింగ్ సభ ఉన్నది. కాబట్టి నేను ఒక అరగంట సేపు మాత్రము త్వరగానే ముగిస్తాను. మొదటిగా నన్ను మా కుటుంబాన్ని ప్రేమించి ప్రేమతో ఆహ్వానించిన పాస్టర్ విలియం కేరీ గారు, అలాగే ప్రతిమ చారిటీ వదిన కుటుంబం సంఘమునకు హృదయపూర్వక వందనాలు. ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి ఈ 2025వ సంవత్సరం ప్రారంభ నెలలో కదండి, ఈ విధంగా 4 దినాలు దేవుని యొక్క సమృద్ధికరమైన ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ప్రభు మనలను ఏర్పరిచాడు. మరి ముఖ్యంగా ఈ గొల్లపూడి ప్రాంతాన్ని ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు కనుక సంవత్సరపు ప్రారంభంలోనే మరి సేవకులను ప్రేరేపించి ఈ సువార్త సభలను ఏర్పరిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఈ గ్రామాన్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. మరి దానికి రుజువు ఈ 4 దినాలు సువార్త సభలు, 3 మరి సభలుగా రోజుకి కదండి. మరి భోజనం చేసినాక అందరు ఈ సమయంలో నిద్రిస్తారు. ప్రతి ఒక్కరు కూడా వారి గృహంలో నిద్రించే సమయం ఇది. కానీ మరి ఆయన ఈ ప్రజలను ప్రేమిస్తున్నాడు కనుక మధ్యాహ్నము కూడా 3 దినాలు సమృద్ధికరమైన ఆశీర్వాదం మీ సొంతం చేసుకోవాలని ఉదయం మరి సేవకులు వాక్యం తెలియచేసిన రీతిగా మలాకీ గ్రంథం, మలాకీ నుంచి నూతన నిబంధన గ్రంథానికి 400 సంవత్సరాలు నిశ్శబ్ద సంవత్సరాలు. అలాగా మరి కేరన్నయ్య వదినమ్మ మరి బిడ్డలు కుటుంబంగా మరి ఇది మా నాన్నగారి యొక్క జన్మస్థలం.
అహరోను గారికి రెండవ కుమార్తెల్లో నేను. అటువంటి జన్మస్థలమైన పితరుల యొక్క స్వాస్థ్యాన్ని అనుభవించే ధన్యత మరి జ్యేష్ఠుడుగా మా అన్నయ్యకి అది దక్కినది. మరి అంతేకాకుండా అంతకన్నా గొప్ప ధన్యత పరిచర్యను కూడా కలిగి ఇక్కడ ఉండటం అనేది ఇంకా గొప్ప ఆధిక్యత స్వజనుల మధ్య. మరి మా అన్నయ్య పరిచర్యలోకి వచ్చినప్పటి నుంచి కూడా నాకు తెలుసు, వారు సత్తుపల్లిలో కానీ టైలర్పేటలో కానీ ఇంకా ఆయా ప్రాంతాల్లో దేవుని కొరకు నమ్మకంగా కష్టపడి పనిచేసే అనుభవము. వారు ఎక్కడున్నప్పటికీ కూడా సత్తుపల్లిలో అయితే 4-3 మంది విశ్వాసులు ఉండేవాళ్ళు. అన్నయ్య వదిన వివాహమై నూతన జంటగా వెళ్ళిన సమయంలో మరి ఆ సంఘం 300 మంది సంఘంగా మారిపోయింది కొన్ని రోజుల్లోనే. హల్లెలూయా. యవన కాలంలో దేవుడు ఆ దినాల్లో మరి వాళ్ళందరూ కూడా చాలా తలపండిపోయిన భక్తులు అనమాట, విశ్వాసులు. ఎప్పుడు అడుగుతూ ఉంటాం మేము వాళ్ళని, సత్తుపల్లిలో అన్నయ్య వాళ్ళు ఎలా ఉన్నారు అని. మరి అలా అద్భుతంగా వాడుకున్నాడు ఆ ప్రాంతంలో ఒక 5 సంవత్సరాలు. తర్వాత టైలర్పేటలో కూడా అంతా తలపండిపోయిన వాళ్ళే, మంచి భక్తులు. మరి విశ్వాసంలో వాళ్ళకి తెలియదంటూ ఏది లేదు. మరి ముఖ్యంగా ఆర్సీఎం భక్తులు వాళ్ళు. ఎవరినన్నా మార్చవచ్చు కానీ వాళ్ళు మార్చలేమంటారు. అయితే మరి ఆ ప్రాంతంలో కూడా ఎంతో గొప్ప ఉద్యమం అన్నయ్య వాళ్ళు పరిచర్య చేయటం ద్వారా ప్రియ దేవుని బిడ్డలారా, మరలా గొల్లపూడిలో వచ్చిన తర్వాత ఈ 2025 సంవత్సరం నిశ్శబ్ద సంవత్సరాలు, 400 సంవత్సరాలు ఉన్నట్లు, అలాగే గొల్లపూడి నుంచి టైలర్పేట గొల్లపూడి వచ్చినాక అన్నయ్య అంటున్నాడు, ఈ 2025 సంవత్సరం ఒక అడుగు వేసామమ్మా సభల కొరకు, ఒక అడుగు వేసామంటున్నాడు. ఒక అడుగు వేస్తే చాలు, మిగిలిన అడుగులన్నీ ఆయనే నడిపిస్తాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఏ పని నిమిత్తమైనా ఆయన పని నిమిత్తం, ఎందుకంటే వ్యయంతో కూడుకున్నది కదండి. మరి ఎంతో సభలు పెట్టే వాళ్ళకి తెలుస్తుంది అందులో ఉన్న భారము ఎంత మరి మోయలేనిదో ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. మరి మహేష్ మాస్టర్ గారు చెప్పారు, ఒక్కళ్ళు రక్షించబడిన ఈ సభల్లో ఎంతో సంతోషం కదండి. మరి అటువంటి ఉద్దేశంతోనే ఈ సభలను ఏర్పాటు చేయడం జరిగింది. నేను మా అన్నయ్యతో అన్నాను, మరి గొల్లపూడికి ఉద్యమం ప్రారంభమైంది. దేవుని యొక్క ద్వారాలు, పరలోకపు ద్వారాలు తెరవబడని, ఇంక వాటిని ఎవరు మూయలేరు అన్నయ్య. ప్రభు ఆశీర్వదించడం మొదలు పెడితే దాన్ని ఎవరు ఆపలేరు కదండి. మనుష్య కుమారుడుగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాక ఎన్ని అద్భుతాలు జరిగినాయి కదండి. అలానే మరి ఈ యొక్క సంవత్సరం ఈ ప్రారంభ దినాలలో ప్రభు ఈ ఉజ్జీవ సభలను జరిగిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఇదంతయు కూడా మరి ఎంతో మనకు, మన కుటుంబానికి, తరతరాలకు దీవెనకరంగా దేవుని సేవకులను మరి మన ప్రాంతంలో ఉంచి ఆయన వాడుకుంటూ ఉన్నారు. మరి ప్రభు మిమ్మలను ప్రేమిస్తూ ఉన్నాడు. మెట్టుకు మరి ఈ నూతన సంవత్సరం ప్రభు విశేషముగా ఈ సభలతో ఈ గ్రామాన్ని దర్శిస్తూ ఉన్నాడు. మంచిది, ఇది స్త్రీల సభ కనుక మరి కొన్ని నిమిషాలు స్త్రీలను ఉద్దేశించి కొన్ని మాటలు నేను క్లుప్తంగా తెలియచేస్తాను. మనందరికీ కూడా పరిచయం ఉన్న వచన భాగాలు చదువుకుందాము. కీర్తనలు 31వ అధ్యాయము కదండి. 31వ అధ్యాయం అంటే అందరికీ కూడా ఎంతో పరిచయం ఉన్న అధ్యాయము. అందరూ కూడా తీసి ఉంచండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సామెతలు 31వ అధ్యాయము 10వ వచనం నుంచి కనుక మనము గమనించినట్లయితే కొన్ని చక్కని వచన భాగాలు ఇక్కడ కనిపిస్తాయి. నేనే చదువుతాను, ఆలకించండి. సామెతలు 31వ అధ్యాయము 10వ వచనం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మికయుంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీయు అతనికి మేలు చేయును, కానీ కీడేమియు చేయదు. హల్లెలూయా. అలానే 23వ వచనం కూడా చదువుకుందాం. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవని యొద్ద పేరుకొనిన వాడై యుండును. ఇంకొక వచనం కూడా చూద్దాం ఇదే అధ్యాయములో. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. చాలామంది కుమార్తెలు ప్రతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ నీవు వారినందరినీ నీవు మించిన దానవని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. క్రింది వచనాలు కూడా చదువుకుందాం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును.
చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమియ్యదగును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్దాము, మనందరూ కూడా డిస్కస్ చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో జ్ఞానం కలిగిన స్త్రీలు ఎంతమంది ఉన్నారు? మీకు ఎవరికన్నా తెలుసా? తెలిస్తే చెప్పొచ్చు. భక్తి కలిగిన స్త్రీలు, జ్ఞానం కలిగిన స్త్రీలు, గుణవతి అయిన భార్యలు. చెప్పండి 1 by 1. శారా, ఇంకా అబిగయీలు. చెప్పండి, పర్వాలేదు. ఇంకా రిబ్కా, ఎస్తేరు, యొకేబేదు, హన్నా. వీళ్ళందరూ కూడా భక్తి కలిగిన వాళ్ళేనండి. డౌట్గా చూస్తున్నారు మరి కదా. జ్ఞానం కలిగిన వారు, గుణవతి అయిన భార్యలుగా తమ భర్తకు లోబడి ఉండిన వారు. ఇంకా అండి మీరు చెప్పరా? రూతు యోగ్యురాలైన భార్య రూతు. ఇంకా ఎలిజబెత్. ఓకే, మంచిది. ఎంతోమంది ఉన్నారు కదండి. వీళ్ళందరూ ఎందుకున్నారు బైబిల్ గ్రంథంలో? వారి వలె కదండి. వారి జీవితాలు ప్రభు మన ఎదుట పెట్టాడు. మనము వారి వలె జీవించాలి అని మాదిరికరంగా పరిశుద్ధాత్మదేవుడు పరిశుద్ధ గ్రంథంలో వారి జీవితాలను ఉంచి ఉన్నాడు. చదువుకొని విడిచిపెట్టేయటానికి కాదు ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి, జ్ఞానము కలిగిన స్త్రీలు ఎంతోమంది ఈ రోజున లేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి కదండి. నెమ్మది లేదు, శాంతి లేదు, ఆరోగ్యాలు లేవు కదా. మరి సామెతలు మనందరికీ తెలుసు, 14వ అధ్యాయం 1వ వచనంలో ఉంది కదా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడురాలు తన చేతులతో తన ఇల్లును ఊడపెరుకును. సో ఈ రోజున మనము ఒక మంచి స్త్రీ, ఆమె యొక్క జీవితాన్ని క్లుప్తంగా ధ్యానం చేసుకుందాము. న్యాయాధిపతులు, జ్ఞానవంతురాలు, సుబుద్ధి కలిగిన భార్య కదండి. మరి తన యొక్క పెనిమిటికి కిరీటముగా ఉంటుందన్నమాట. గుణవతి అయిన భార్య కదండి, ముత్యముల కంటే అమూల్యమైనది, జ్ఞానవంతురాలైన స్త్రీ. ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఈ స్త్రీలో. చూడండి, న్యాయాధిపతులు గ్రంథము 4వ అధ్యాయము. చెప్పండి, ఎవరున్నారు న్యాయాధిపతులు 4వ అధ్యాయంలో? దెబోరా కదండి. మీరందరూ చాలామందిని చెప్పారు కానీ దెబోరా గురించి చెప్పలా. దెబోరా అంటే నాకు చాలా ఇష్టం. దెబోరా చాలా ధైర్యవంతురాలు కదండి. మరి ఆమెలో మంచి గుడ్ క్వాలిటీస్ ఉన్నాయండి. సుబుద్ధి కలిగిన భార్యగా ఉంది కదండి. అలాగే జ్ఞానవంతురాలుగా ఉన్నది, గుణవతి అయిన భార్యగా ఉన్నది. చదువుకుందామా? 4వ అధ్యాయము 2వ వచనం, మొదటి వచనం నుంచి చదువుతాను. యెహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలీలు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి గనుక యెహోవా హాసోరులో ఏలు కానాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హరోషెతులో నివసించిన సిసేరా, అతనికి 900 ఇనుప రథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీలను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టిరి. ఆ కాలమున లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్త్రి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతినిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీయుల మన్యమందలి రామాకును బెతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుట కద్దు. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఈమె దెబోరా గురించి మనము చదువుకున్నాము. మరి ఆనాడు దేవుని యొక్క ప్రజలు కదండి, ఇశ్రాయేలీలు, మరి వారిలో ఇంకనూ పాపము అధికమైనందువలన, యెహోవా దృష్టికి దోషులైనందువలన దేవుడు ఏం చేశాడంటే ఒక కఠినమైన రాజు కదండి యాబీను చేతికి వారిని అప్పగించాడు. 20 సంవత్సరములు ఆ యొక్క రాజు దగ్గర ఉన్న మరి సైన్యాధిపతి కదండి సిసేరా దగ్గర 900 ఇనుపు రథాలు ఉన్నాయంట. ఆ ఇనుపు రథాల చేత దేవుని బిడ్డల్ని కఠినమైన శ్రమలు పెడతా ఉన్నాడు. దాదాపు 20 సంవత్సరాలు మరి వారు ఎంతో శ్రమతో మరి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడు? చదువుకున్నాం కదా, అతడు 20 సంవత్సరంలో ఇశ్రాయేలీలను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టారు కదండి. మనం కూడా శ్రమ వచ్చినప్పుడు మొరపెడతాం కదా కదండి. మనకి ఏదైనా బాధ వచ్చినప్పుడు, నొప్పి వచ్చినప్పుడు కదండి, మనల్ని అందరిని విడిచి వెళ్ళిపోయినప్పుడు, అందరూ మన దగ్గర ఉన్నప్పుడు ప్రార్థన చేయాలని అనిపించదు కదా, తర్వాత చేయవచ్చులే. ఎప్పుడైతే ఒంటరిగా ఉంటామో
కదండి. అందరూ మనల్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు దేవునికి దగ్గరగా వెళ్ళాలని అప్పుడు దేవుడు గుర్తొస్తాడనమాట. ఈ ప్రజలు కూడా ప్రియ దేవుని బిడ్డలారా వారి శ్రమలో దేవునికి మొరపెట్టారు. మొరపెట్టినప్పుడు ఆయన ఆలకించే దేవుడు, శ్రమలో తోడుగా ఉంటానన్న దేవుడు కదండి. నీవు మరిచిన ఆయన నిన్ను మరిచే దేవుడు కాదు. ఈ నూతన సంవత్సరం కూడా ఆయన నిన్ను మర్చిపోలేదు కదండి. మనుషులు నిన్ను మర్చిపోవచ్చు, కానీ ఆయన నిన్ను మర్చిపోజాలని దేవుడు. నేను నిన్ను మర్చిపోజాలని అంటున్నాడు. నేను నిన్ను ఏమాత్రం విడువని అంటున్నాడు కదండి. నువ్వు శ్రమలో మొరపెట్టినప్పుడు మరి మార్నింగ్ సేవకులు చెప్పారు, కాలిఫోర్నియా, అమెరికా దేశంలో కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజల్స్ అనే పట్టణం మరి దగ్ధమైపోయింది కదండి. అగ్ని చేత కాల్చబడినప్పుడు మరి ఒక కుటుంబం మాత్రం, ఒక గృహం మాత్రం సేఫ్గా ఉందంట. విన్నారా మీరు ఈ వార్త? విన్నారా? ఒక కుటుంబం. ఎవరా కుటుంబం అని మరి వాళ్ళు సర్చ్ చేస్తే ఎవరా కుటుంబం? భక్తి కలిగిన కుటుంబం. ఎంత సంతోషం కదా మనకి. కాబట్టి ఆపద దినమున ఆయన బిడ్డల్ని భద్రపరిచే దేవుడు. శ్రమ దినమున మరి మనము కృంగిపోని అవసరం లేదు కదా. దేవునికి మొరపెట్టినప్పుడు మన శ్రమ అంతటి నుంచి ఆయన మనలను విడిపించే దేవుడు. నేనున్నాను అని చూడండి, వాళ్ళు మొరపెట్టారంట. 20 సంవత్సరాల వరకు పాపం వెళ్ళాలని తెలియలేదేమో వాళ్ళకి కదండి. ఎప్పుడైతే భరించలేక ఉన్నారో ఇంకా వాళ్ళ వల్ల కాక మొరపెట్టినప్పుడు దేవుడు మరి ఆ కాలంలో లపిదోతునకు భార్య అయిన దెబోరా అనే ప్రవక్త్రిని దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన ప్రజల యొక్క విడుదల కొరకు, ఆయన ప్రజల యొక్క క్షేమము కొరకు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆమె చూడండి, దాదాపు న్యాయాధిపతుల్లో అందరూ పురుషులే, న్యాయాధిపతులు అందరూ పురుషులే. ఈమె మరి చూడండి, ఈమె చరిత్ర సృష్టించిన స్త్రీ అంట. ఎందుకంటే ఒక స్త్రీ న్యాయాధిపతిగా దేశాన్ని కదండి, దేవుని ప్రజలను పాలించిన స్త్రీ ఎవరు అని అంటే దెబోరాయే కదండి. ప్రజలందరికీ కూడా తీర్పు తీర్చాలి. అలాగే ఆమె దేవుని బిడ్డ, ఆమె ఒక ప్రవక్త్రిగా ఉన్నది. దేవుని యొద్ద నుంచి సమాచారం పొందుకొని అది ప్రజలకు తెలియచేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత మరి ఆమెకి సామర్థ్యత కావాలో కదా. మరి దెబోరాని దేవుడు ఎన్నుకున్నాడు 4వ న్యాయాధిపతిగా. యహూదు మరణము తర్వాత దాదాపు ఈ న్యాయాధిపతులు గ్రంథములో 15 మంది న్యాయాధిపతులలో ఒక్క స్త్రీ మాత్రమే దెబోరా. మరి మంచి ఒక మాదిరికరమైన మరి న్యాయాధిపతిగా, దేవుని బిడ్డగా, మంచి భార్యగా మనకి కనిపిస్తుంది. లపిదోతు అనే మరి ఆ యొక్క వ్యక్తికి భార్యగా ఉన్నది. దెబోరా అనగా పేరుకి అర్థం మనందరికి ఆల్రెడీ తెలుసు అనుకుంటా, తేనెటీగ కదండి. తేనెటీగ అనుభవం ఏంటంటే మరి చూడండి, ఆ పుష్పాలలో ఉన్న మకరందం అంతా కూడా ఏం చేస్తుందంట, అది సేకరించేసుకొని తీసుకువెళ్ళిపోయి ఒక తేనె పట్టులో మరి వదులుతూ ఉంటుందంటండి. అది మరి అలసట చెందదంట కదండి. అలాగే దెబోరా యొక్క జీవితం కూడా అలసట అనేది లేదు ఆమెకు అలసట అనేది లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే భక్తి కలిగిన భార్యలు, గుణవతి అయిన భార్య కదండి, సుబుద్ధి అయిన భార్యకు అలసట ఉండకూడదు. అన్ని విషయాలలో కూడా వాళ్ళే సుబుద్ధి కలిగిన వారు అనడానికి ఆ క్వాలిటీస్ నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె న్యాయాధిపతిగా ఉంది, ఒక ప్రవక్త్రిగా ఉంది, ప్రజలకు తీర్పు తీరుస్తుంది, భర్తను బిడ్డలను కూడా చూసుకుంటూ ఉంది. బాధ్యత కలిగిన స్త్రీ అంట, అలసట ఎరుగని స్త్రీ అంటండి. మరి ఈ యొక్క తేనెటీగ కూడా ఏం చేస్తుంది, ఆ మకరందం అంతా కూడా తీసుకొని ఆ తేనె పట్టులోకి చక్కగా పంపిస్తూ ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే ఆ యొక్క ముళ్ళు ఇరిగిపోతుందో అప్పుడు దాని యొక్క జీవితం చూడండి ఎంత ఆఖరి తుది శ్వాస వరకు కూడా. అలాగే దేవుని వాక్యము కూడా జుంటె తేనె దారల కన్నా మధురమైనదని మరి దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. కీర్తనలో ఒకసారి 19వ అధ్యాయం చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. మనము కూడా దేవుని యొక్క జ్ఞానము కలిగిన భార్యలంగా, తల్లులంగా మన కుటుంబాలను ఎలా కట్టుకోవాలనంటే చూడండి, దేవుని వాక్యమైన మరి తేనె వంటి మధుర్యమైన వాక్యాన్ని చదివి ధ్యానించినప్పుడు మన జీవితాలను కూడా మనము విజయవంతముగా నడిపించుకోగలము. 19వ అధ్యాయము నేను చదువుతాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చదవండి. బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను, జుంటె తేనె దారల కంటెను మధురమైనవి కదండి. ఏంటిది?
దేవుని యొక్క వాక్యము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరం దేవుని వాక్యం చదవటానికి ఎక్కువగా ఆసక్తి చూపండి. ఈ మొబైల్స్ రావటం వలన మన జీవితాలు, మన వాల్యుబుల్ టైం అంతా కూడా స్పాయిల్ అయిపోతుంది, వేస్ట్ అయిపోతూ ఉంది. కొన్నిసార్లు దీన్ని నేలకేసి కొట్టాలనిపిస్తుంది నాకు కూడా. కానీ మరలా దైవ సంబంధమైన పని జరుగుతూ ఉంటుంది కదా. దేవుని బిడ్డల్ని వాట్సాప్లో వాళ్ళు ప్రేయర్ రిక్వెస్ట్లు అన్నీ కూడా మరి రిసీవ్ చేసుకోవాలి. కాబట్టి దేవుడు ఇరుకు మార్గం, విశాల మార్గం రెండూ పెట్టాడు కదండి. అలాగే ఈ ఫోన్ ద్వారా మనకి మంచి ఉంది, చెడు కూడా ఉంది. కానీ మంచిని మాత్రమే మనము సేకరించుకోవాలి. చూడండి, దేవుని వాక్యము జుంటె తేనె దారల కన్నా మధురమైనది. ఈ వాక్యం చదువు. ఈ సంవత్సరం నుంచి అయినా నేను ఒక మంచి భార్యగా, ఒక సుబుద్ధి కలిగిన భార్యగా ఉండాలి అని అనుకుంటున్నాను. నా భర్తకు, నా బిడ్డలకు క్షేమకరమైన, చూడండి మనం చదువుకున్నాం, అతని లాభప్రాప్తికి వెలితి కలుగుదంట. ఆ భార్య చూడండి, చాలామంది భార్యలు అయితే అప్పులు చేసేస్తారు భర్తకు తెలియకోకుండా కదండి. ఎంతో మరి నష్టపరిచేస్తూ ఉంటారు, టెన్షన్ పెడతా ఉంటారు. చూడండి, వారి గురించే 3 రాలైన భార్య అని ఉంది కదా. అలాగే దేవుని యొక్క బిడ్డలు ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇశ్రాయేలు ప్రజలకు న్యాయము తీర్చే వ్యక్తిగా, దేవుని యొద్ద నుంచి సమాచారం పొందుకొని తీర్పు తీర్చే వ్యక్తిగా ఉన్నది. సరళ వృక్షము కింద, మరి బేతేలు అనే అనుభవం దేవుని సన్నిధికి గుర్తు కదండి. అలాగే ఆ బేతేలు ప్రక్కన కదండి సరళ వృక్షము క్రింద కూర్చొని ఉన్నది అని అంటే అది ఒక మంచి నీతి కలిగిన స్థలముగా మనము గుర్తించాలి. సరళ వృక్షము. అలాగే మనము కీర్తనలు 1:1 అధ్యాయంలో చదువుతాం, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు కదండి. అతడు నీటి కాలువలను యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలి. ఈ సంవత్సరం నువ్వు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలి అని ప్రభు ఆశపడతా ఉన్నాడు. ఎంతోమంది, నేను అన్నాను రాత్రి మీటింగ్కి వచ్చినప్పుడు, నాన్నగారికి చెప్పాను, చాలామంది కనిపించట్లేదు నాన్న, గతించిపోయారు వాళ్ళు. దాదాపు 15 సంవత్సరాల క్రితం నాకు వివాహం కానప్పుడు మరి ఇదే లైన్లో గొప్ప సభలు జరిగినాయి. అప్పుడు మేము యవనస్తులంగా క్వైర్గా ఉండి పాడాం. అప్పుడు చాలామంది ఉన్నారు, బంధువులే కానీ మరి ప్రాంతంలో వాళ్ళ ముఖాలు ఏవి నాకు రాత్రి కనిపించలా, గతించిపోయారు. ఈ రోజున నీవు నేను సజీవంగా ఉన్నామంటే మన గొప్పతనం కాదు, మన యొక్క మంచితనం కాదు, కృప. ఏంటి ఆయన కృప అంటే? ఫలిస్తావని, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. ఏదో బ్రతుకుతున్నాం కదా, ఏదో మీటింగ్ పెట్టారు, ఏదో వెళ్ళిపోదాం కాదు. ప్రియ దేవుని బిడ్డ, ఆయనకి నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ఆయన ఇంకా నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. నువ్వు ఫలించాలి. నిన్ను బట్టి ఒక 10 మంది అయినా దీవించబడాలి, ఆదరించబడాలి, ఆశీర్వదించబడాలి, రక్షించబడాలని ప్రభు నిన్ను మరి నీ పట్ల ఆశ కలిగి, చూడండి ఈ దెబోరా ఈ యొక్క తేనెటీగా కలిగిన ఆ యొక్క అర్థం ఆమె పేరుకి, ఆ అర్థానుసారంగా మాధుర్యంగానే ఆమె యొక్క జీవితం ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె స్థలము నీతి కలిగిన స్థలంలో కూర్చొని మరి తీర్పు తీరుస్తూ ఉంది. బేతేలు ప్రక్కన సరళ వృక్షం అంటే మంచి స్థలం. మనం ఏ స్థలాల్లో ఉంటా ఉన్నాం? చాలామంది స్త్రీలు ఉన్నారు, ఇప్పుడు ఎక్కడెక్కడో ఉన్నారు, వాళ్ళు విహరిస్తూ ఉన్నారు కదండి. దుష్టుల ఆలోచన చెప్పున్నాడు, ఒక పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండక. ఇక్కడ కూర్చున్న మీరందరూ ధన్యులు ప్రియ దేవుని బిడ్డలారా కదండి. యెహోవా యందు, ఆయన ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము అటువంటి జుంటె తేనె దారల కన్నా మధురమైన ఆయన వాక్యాన్ని కదండి మరి మనము పఠించాలి. మన కాలమందు మనం ఫలమిచ్చే చెడు. నా భర్తకు నేను క్షేమకరమైన భార్యగా ఉన్నానా? నా బిడ్డలకు ఒక ఆశీర్వాదకరమైన తల్లిగా నేను ఉన్నానా? ప్రభు నాకు ఇచ్చిన ఆధిక్యత ఒక చక్కని మంచి భార్యగా కదండి కుటుంబాన్ని నిర్మించుకోవాలి. భర్త నిన్ను నమ్మి ఉదయకాలం వెళ్ళి రాత్రి మరలా ఎప్పుడో తన పని నిమిత్తం వెళ్ళి వస్తూ ఉంటాడు. అప్పటి వరకు ఏం చేయాలి? నువ్వు నీ కుటుంబాన్ని సంరక్షించుకోవాలి. నీ భర్త క్షేమం కొరకు ప్రార్థన చేయాలి, నీ బిడ్డల క్షేమం కొరకు ప్రార్థన చేయాలి కదండి. మరి దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత. ఎంతోమంది లోకంలో ఉన్నారు కానీ అటువంటి ఆధిక్యత లేదు. వారి భర్తలు బయటకు వెళ్తే క్షేమంగా వస్తారని వారికి నిరీక్షణ ఉందా? కానీ మనకుంది కదా. ఎందుకుంది మనకి? మనము దేవుని బిడ్డలం. ఆయన యందు విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి, ఆయన ఇచ్చిన వాగ్దానాలు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు కదా, నీ రాకపోకల యందు యెహోవా నిన్ను
కాపాడును కదండి. అటు రీతిగా మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక భక్తి కలిగిన భార్యగా నీవు ఉంటున్నావా ఒకసారి పరీక్షించుకో. ఒకవేళ భర్తను కోల్పోయిన తల్లులు ఎవరన్నా ఉంటే దేవుని ఎదుట, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు కదా, దేవుని ఎదుట నువ్వు నమ్మకంగా ఉంటున్నావా కదా, ఒకసారి స్వపరిశీలన చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. కష్టపడే అనుభవం కలిగిన స్త్రీ అన్నమాట ఈ యొక్క దెబోరా యొక్క జీవితం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో మాధుర్యకరమైన జీవితం. మరి చూడండి, నా తల్లి యొక్క జీవిత అనుభవంలో నేను ఎప్పుడు మా తల్లినే మాదిరిగా పెట్టుకుంటా. నేను ఈ యొక్క దెబోరా గురించి ధ్యానం చేస్తున్నప్పుడు కూడా నాకు మా అమ్మే గుర్తొస్తుంది. ఆమె అలసట, ఈ తేనెటీగలో ఉన్న అనుభవం కూడా అలసట ఉండదు. మా అమ్మ కూడా అంతే, వేకుజామున లెగుస్తుంది, 3 గంటలకు లెగిసిపోతుందండి. అసలు కొన్నిసార్లు అయితే రాత్రులు కూడా పడుకోదామె, ప్రార్థన చేస్తానే ఉంటుంది. మళ్ళీ ఉదయం లేచి ఎంత వంట చేస్తుందో, అలసట అనేది ఉండదు ప్రియ దేవుని బిడ్డలారా. మరి నా తల్లియే ఒక గొప్ప ప్రత్యక్ష సాక్షి అని చెప్పొచ్చు, ఒక మాదిరికరమైన తల్లి. మొన్న కూడా నాన్నగారు చాలా మరణకరమైన పరిస్థితుల్లోనికి, మరణ పంచుల వరకు వచ్చేసారు. అమ్మ అంటూ ఉంది, ఆ రాత్రి మరి నాన్న యొక్క కండిషన్ చాలా హోప్లెస్గా అయిపోయింది. ఆయన చేయి పట్టుకొని ఆ రాత్రి మరలా తెల్లవారే వరకు ఆ చేయి పట్టుకొని ప్రార్థన చేస్తానే ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా. మరలా ఆయన నూతన సంవత్సరంలో అడుగుపెట్టి దేవుని పరిచర్యలో మరి ప్రభు మహిమార్థమైన నాన్నగారు వాడబడతా ఉన్నారు. దేవుని బిడ్డలు ఎంతోమంది ప్రార్థన చేశారు. ఆ తల్లి మరి ఆమె ఎంతో అలసిన దేహం అయినప్పటికీ కూడా అలసట అనేది, అమ్మో నేను పడుకుంటే ఎక్కడా సైతానుడు ఎన్నో మరి శోధనలు కదండి. అట్టి రీతిగా ఉండాలి. ఈ దెబోరా యొక్క జీవితం కూడా అదే ప్రియ దేవుని. ఎంతో బాధ్యత ఉంది. ఇశ్రాయేల్ ప్రజలకు న్యాయం తీర్చాలి వెళ్ళి కదండి. మరి వాళ్ళకి దేవుని దగ్గర నుంచి సమాచారం పొందుకొని చెప్పాలి, ప్రార్థనలు చేయాలి, ఆదరించాలి, పరామర్శించాలి. నేను కూడా శంషాబాద్లో మాకు సంఘం ఉందండి. ఆ సంఘానికి వచ్చే బిడ్డలందరినీ పరామర్శిస్తూ ఉంటా. కొన్నిసార్లు వాళ్ళు వచ్చి వాళ్ళ బాధలన్నీ చెప్తూ ఉంటారు. నా టైం అంతా కూడా వాళ్ళ కొరకు కేటాయిస్తూ ఉంటాను. అప్పుడు మా అమ్మను గుర్తు చేసుకుంటూ ఉంటాను, మా తండ్రి గారిని గుర్తు చేసుకుంటూ ఉంటాను. ప్రియ దేవుని బిడ్డలారా, 45 సంవత్సరాల సేవా అనుభవంలో వాళ్ళు ఎంత ఓర్పుతో, ఎంత సహనముతో మరి ఇతరుల యొక్క బాధలను వారు విని, వారిని ఆదరించి, వారి కొరకు ప్రార్థన చేసి, వారికి నెమ్మది కలిగినాక వారు అక్కడి నుంచి వెళ్ళే అనుభవం ఈ రోజుకి కూడా ఎంతోమంది ఆదరించబడే అనుభవం. అలాగే దెబోరా యొక్క అనుభవం కూడా అదే ప్రియ దేవుని బిడ్డలారా. మరి అట్టి రీతిగా మనము కూడా మరి సుబుద్ధి కలిగిన స్త్రీ, మరి జ్ఞానం కలిగిన స్త్రీ, చూడండి, తన యొక్క పెనిమిటికి కీడు చేయదు కదండి, మేలే చేస్తుంది. తన లాభప్రాప్తికి వెలితి కలుగనివ్వదు. దేశ పెద్దలతో కూడా ఆమె భర్త కూర్చుండే అనుభవం. ఆమె చేసిన పనులు కొనియాడబడతాయి అంట గౌనుల యొద్ద ప్రియ దేవుని బిడ్డలారా. అటువంటి అనుభవం మరి చూడండి, నేను గమనిస్తూ ఉంటానన్నమాట. ఈ లోకంలో దేవుని బిడ్డలంగా మనం ఉన్నప్పుడు అదర్స్ ఎవరైనా కూడా ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని ఎవరేమనరు, కానీ దేవుని బిడ్డలు తప్పు చేస్తే మీరు క్రైస్తవులు కదా అంటారు. చూసారా, వాళ్ళకి తెలుసు మన దేవుడు గొప్ప దేవుడని, మనం నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడని వాళ్ళకి తెలుసు, అందుకే అంటారు. అన్యులు చేయనివ్వండి, ఇంకా వేరే మరి మతాలు వారు చేయనివ్వండి అన్నారు కదా. ఎప్పుడైతే దేవుని బిడ్డలు చేస్తే అప్పుడే పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు. అంటే చూడండి, మనము ఈ లోకానికి ఎలా ఉండాలి, మాదిరికరముగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరం మనం ఒక మంచి తీర్మానం చేసుకుందాము. ఈమె ఒక కుటుంబాన్నే కాదు, ఒక దేశాన్ని, దేవుని ప్రజలను కూడా మరి వారి కొరకు ప్రార్థన చేయటం, వారికి తీర్పు చేయటం, వారిని ఆదరించటం, వారిని పరామర్శించటం. ఇక్కడ ఉంటుంది, నీవు ఇశ్రాయేలీయులకు తల్లివి అని అంటాడు కదండి. ఒకసారి చదువుదామా, న్యాయాధిపతులు తీయండి 4వ అధ్యాయంలో. ఆమె తల్లిగా ఉందంట, ఒక భార్యగానే కాదు, ప్రవక్త్రిగానే కాదు, నీవు కూడా ప్రియ సహోదరి, నీ పొరుగు వారికి కదా, నీ ఇరుగు పొరుగు వారికి నీవు ఒక తల్లిగా, ఒక మంచి మేలు కోరే సహోదరిగా, నీ కుటుంబానికే కాదు ఇతరులకు కూడా ఆయన ఏమంటున్నాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని నీవు ప్రేమించాలి. 7వ వచనం, 4వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలీలు అధిపతులు లేకపోయిరి, దెబోరా అను నేను రాకమునుపు ఇశ్రాయేలులో నేను తల్లిగా నుండకమునుపు వారు లేకపోయిరి. చూడండి, ఆమె ఎలా ఉంది, తల్లిగా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక బాధ్యత కలిగిన స్త్రీగా ఉన్నది. మరి ఒక సహోదరి ఆదివారం మా సంఘంలో శంషాబాద్లో ఒక సహోదరి ఉదయాన్నే మాకు పరిశుద్ధ దినము ఆరాధనకు సిద్ధపడతా ఉన్నాము. తన భర్త ఏదో ఒక చిన్న మాట అన్నందుకు ఆమె ఏం చేసింది, ఏవో కొన్ని ట్యాబ్లెట్స్ తీసుకొని
అవి వేసేసుకొని చిన్న బిడ్డ, నెలల బిడ్డ అనమాట, 3 నెలల బిడ్డ, ఆ బిడ్డను తీసుకొని వెళ్ళిపోతుంది చనిపోవడానికి వెళ్ళిపోతుంది. 3 బిడ్డల తల్లి ఆమె. ఎంతో కలవరం ఆ సమయంలో. ఆ రోజు సాయంకాలం మేము వాళ్ళ గృహాన్ని దర్శించినప్పుడు ఏంటమ్మా అని చెప్పేసి చెప్తున్నప్పుడు, మరి మా ప్రక్కనే ఉంటారు వాళ్ళు. నేను వాళ్ళని ఎప్పుడు కూడా చూస్తూ మా భర్త గారు కూడా చెప్తూ ఉంటాను ఆ యొక్క సహోదరుడు గురించి. ఎంతో చక్కగా తన ఇంటిని, తన భార్యకి సహకారంగా ఉంటాడు. ఇల్లంతా శుభ్రం చేయడంలో కానీ, బిడ్డలు చూసుకోవటంలో కానీ, కష్టపడటంలో కానీ. కాకపోతే కొన్ని బలహీనతలను బట్టి ఆ భార్య ఏం చేస్తూ ఉంటుందంటే, ఒక మాట అంటే 4 మాటలు అనే అనుభవం కదండి, నోరు తెరిచే అనుభవం. స్త్రీ మౌనంగా ఉండాలి. ఒక సేవకుడు చెప్తా ఉన్నాడు అనమాట, భార్యాభర్తలు వాళ్ళు ఎప్పుడు కూడా మరి భార్య అరిచినప్పుడు, లేకపోతే భర్త అరిచినప్పుడు భార్య మౌనంగా ఉంటుందంట. అప్పుడు సమస్య ఉండదంట. సమస్య ఎప్పుడు ఉంటుంది అని అంటే, ఏదో రెండో వ్యక్తి నోరు తెరిచినప్పుడే సమస్య పెరుగుతూ ఉంటుంది కదండి. అది మరి చూడండి దేవుని బిడ్డలంగా. అలాగే భార్య, మనం కూడా మనుషులం కదా, ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు ఏదైనా ఒకటి మరి గట్టిగా ఏదైనా మాట్లాడినప్పుడంట ఆ సహోదరుడు కూడా మౌనంగా ఉంటాడంట. మౌనంగా ఉన్నప్పుడు సమస్య అనేది ఉండదు ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి నేను ఆ సహోదరికి ఒకటే చెప్పాను, అమ్మా నీ భర్త ఎంతో చక్కగా నీకు అన్ని విధాలుగా సహకరిస్తున్నాడు, మంచి భర్త, నీకెంతో సపోర్టివ్గా బయట పని చేస్తున్నాడు, తన బిజినెస్ చేసుకుంటున్నాడు, నీకు ఇంటిలో నీ పిల్లల్ని, నీ యొక్క ఇంటి శుభ్రం కూడా ఇంత సహకారంగా అందరూ భర్తలు ఉండరమ్మా, నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని చెప్పి తనని ఎంతో మరి తనకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. నేను చనిపోతాను, నా భర్త నన్ను ఇలా అంటున్నాడు. వెళ్ళిపోయింది, ఆల్రెడీ ట్యాబ్లెట్స్ కూడా వేసేసుకుంది. ఫీడింగ్ మదర్ ఆమె, బేబీకి ఫీడింగ్ ఇస్తుంది. చూడండి ఎంత చీకటి నిజంగా దుష్టుడు కుటుంబాల్లో విజృంభించి ఒక మాట సహించలేని భార్యలు ఎంతోమంది ఉన్నారు కదండి. తన చేతులతో తనే ఊడబెరికేసుకుంటుందంట ఇల్లు. ఇదే అన్న, నీ ఇల్లు నువ్వు ఊడబెరుక్కుంటావా కట్టుకుంటావా? జ్ఞానం కలిగి ఒక దేవుని బిడ్డగా అన్యులు చూస్తూ ఉన్నారు, అన్యులకు నువ్వు మాదిరికరంగా ఉండాలి కదా. ఆ కుటుంబాన్ని చూడు ఎంత చక్కగా ముచ్చటగా సంతోషంగా ఉన్నారో. ఏంటి మీ సంతోషానికి కారణం అన్నప్పుడు మీరు దేవుని యొక్క సువార్తను అందించాలి ప్రియ దేవుని బిడ్డలారా. అలాగా మన కుటుంబానికి దీనులకు చేయి చాపే అనుభవం కదండి. ఈ యొక్క దెబోరా యొక్క జీవితంలో మరి ఈ సీసేరా అనే వాడు 20 సంవత్సరాల నుంచి 900 ఇనుపరాదాలతో హింస పెడతా ఉన్నాడు. మనకు కూడా ఒక సీసేరా ఉన్నాడు. ఎవడాడు? సైతాను కదండి. సైతాను వాడి ఇనుపరాదాలతో ఎంత కఠినంగా హింసిస్తూ ఉన్నాడు ఆ ప్రజల్ని. అలాగే మనకు కూడా ఏదో ఒక శోధన, మనం మేలుకోవాలి. మెలకువగా ఉన్నప్పుడు కదండి, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఈ దెబోరాలాగా మనం కూడా మెలకువగా ఉండి దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా సమృద్ధిగా ఎక్కడ నిలవాలి? మనం ఎక్కడ నిలవాలంటే ఏ స్థలంలో నిలవాలి? నీతి కలిగిన స్థలం కదండి. అపహాసకులు కూర్చుండే చోట కూర్చోక కదండి. దుష్టుల మార్గం ఇక్కడ దాకా వెళ్ళొద్దాం అంటారు కదండి, ఇప్పుడే వెళ్ళొద్దాం అంటారు. ఈ రోజుకి ఏం కాదులే, మీటింగ్ ఉన్నా కూడా కదండి. చాలామంది ఈ రోజున మరి సాయంకాలం వస్తారనుకుంటా చాలామంది ప్రియ దేవుని బిడ్డలారా. అయినప్పటికీ కూడా చూడండి అటువంటి అనుభవము మరి దెబోరా యొక్క అనుభవము 31వ సామెతలు యొక్క స్త్రీకి మరి మాదిరికరంగా దెబోరా యొక్క జీవితం ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన ఈ సంవత్సరం కూడా మనకు అవకాశం ఇచ్చాడు. మన కాలమందు మనము ఫలమిచ్చే చెట్టు వలె ఉండాలని. లపిదోతు అనగా దివిటి అని అర్థము. దివిటి అంటే వెలుగు. తన యొక్క భర్త యొక్క వెలుగులో, భర్త యొక్క నీడలో ఉండే ఆమె అందరికీ కూడా భర్తను ఎప్పుడు అధిగమించలా, భర్తకు లోబడింది. మరి 1 పేతురు తీయండి. 1 పేతురు 3వ అధ్యాయంలో ఉంటుంది, మొట్టమొదటి వచనాల్లో కదండి. మరి మనం ఈ 2-3 రోజుల్లో ధ్యానం చేసుకున్నామో ఏమో. మరి నేను చదువుతాను చూడండి, మొట్టమొదటి వచనం. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. హల్లెలూయా. నా భర్త రావట్లేదండి, ఎంత ప్రార్థన చేసినా అంటారు చాలామంది కదండి. ఎంత ప్రార్థన చేసినా రావట్లేదు అండి అంటారు. వస్తారు, ఒకరోజు వస్తారు. మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యం లేకోకుండానే మిమ్మల్ని అనుసరిస్తారంట ప్రియ దేవుని బిడ్డలారా. ఎంత ఆధిక్యత కదా. మనం లోబడాలి కదండి, లోబడాలి. లోబడినప్పుడు చూడండి, మీ స్వపురుషులకు లోబడాలి అని ఉంది. నువ్వేం లోబడుతున్నావు? వెళ్ళి తెల్లారు లెగిస్తే వాక్యం వింటావు, పాటలు పాడతావు,
ఇక్కడికి వచ్చి గైగైమని అరుస్తావు కదండి. భర్త దగ్గరే సాక్ష్యం ఉండదు. చాలామంది భక్తి కలిగిన స్త్రీలకు బిడ్డల దగ్గర సాక్ష్యం ఉండదు. బిడ్డల ముందే ఏం చేస్తూ ఉంటారు కదండి, లోకాశలు, లోకపు మాటలు, వ్యర్థమైన ముచ్చట్లు పెట్టుకున్నప్పుడు బిడ్డలు వాళ్ళని స్టడీ చేస్తారు, మా అమ్మ ప్రార్థన చేస్తుంది కానీ కదండి. అటు విధంగా మనము ఉండకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి, నీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యం లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. కాబట్టి ప్రియ సహోదరి, నీ భర్త మారట్లేదని చింతించొద్దు, నీ బిడ్డలు మారట్లేదని చింతించొద్దు. మౌనంగా ఉండి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయి, మౌనంగా ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఎవరు ఎవరిని మార్చలేరు కదండి. హృదయాలను దర్శించేది దేవుని వాక్యం. సుత్తి వంటిదంట కదండి, సుత్తి వంటిది దేవుని వాక్యం. కఠిన హృదయాలను దేవుని వాక్యం అనే సుత్తి ఏం చేస్తుంది? సరిచేస్తుంది ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి ఏదో ఒక రోజు నీ భర్త దేవుని యొక్క మెల్లని స్వరం విని పరితాపం చెంది దేవుని పాదాల దగ్గరకు వచ్చే సమయం ఉన్నదని నిరీక్షించు ఈ సంవత్సరం. కాబట్టి స్వపురుషులకు మనము లోబడి పవిత్ర ప్రవర్తన కలిగినప్పుడు నీ భర్త, నీ బిడ్డలే కాదు, నీ సమాజం కూడా నిన్ను చూసి భయపడుతుంది. హల్లెలూయా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూర్చున్న స్థలం కదండి, మరి మనము ఏ మార్గాన పోతున్నాం మనకన్నా సమాజానికి ఎక్కువ తెలుసు. మనమంట వాల్ పోస్టర్స్ లాంటి వాళ్ళమంట. వాల్ పోస్టర్ని ఎలా చూస్తారు? దేవుని బిడ్డలను కూడా అలా చూస్తారు. ఆమె ఏం చేస్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఎక్కడికి వెళుతుంది. అవును ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి నీవు కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనంలో సెలవిచ్చిన రీతిగా యెహోవా ధర్మశాస్త్రాన్ని నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఈ సంవత్సరం ఈ సభల్లో నీవు 100 ఫలం ఇవ్వాలని, నీ యొక్క జీవితము సమృద్ధికరంగా ఉండాలని, నీ జీవితం ద్వారా అనేక కుటుంబాలు కట్టబడాలని ఆయన ఈ మాటలు నీకు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ సభలు కూడా మనకు అనుగ్రహించాడు. నేను ఎంతో డెప్త్గా వెళ్ళలేదు, జస్ట్ అవుట్లైన్స్ ఇచ్చాను అంతే. మరి ప్రియ దేవుని బిడ్డలారా, దెబోరాను పోలి ఆమె ఒక న్యాయాధిపతిగా ఉన్నప్పటికీ ఒక చరిత్ర సృష్టించిన స్త్రీ. చూడండి, ఒక స్త్రీ బలహీన ఘటం అంటారు, అదేవిధంగా ఆ బలహీన ఘటానికే దేవుడు గొప్ప బాధ్యత ఇచ్చాడు, కుటుంబాన్ని కట్టే బాధ్యత కదండి. ఒకరోజు స్త్రీ తన తల్లిగారింటికి వెళ్తే ఇల్లు ఎలా ఉంటుంది చెప్పండి? పురుషుడు చేయలేడు కదా. మరి ఆ భార్య, తల్లి ఇంట్లో లేకపోతే ఆ కళ కూడా ఉండదు కదండి. మరి అంత కళ కూడా ఉండదు. మేము కూడా ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ ఏది అంటాం, అమ్మను వెతుక్కుంటాం ఫస్ట్ కదండి. అలాగే మా పిల్లలు కూడా స్కూల్ నుంచి రాగానే వాళ్ళ డాడీ స్కూల్ నుంచి తీసుకొచ్చినా నేను ఎక్కడ పైన ఫ్లోర్లో ఉన్నా పైకి వచ్చేస్తాడు స్టెప్స్ ఎక్కి, మమ్మీ 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 అంట వచ్చి ఆయాసపడతా ఉంటాడు. చూడాలన్నమాట మమ్మీని చూస్తే వాళ్ళకి తృప్తి. అవును, అంత ఆధిక్యత ఇచ్చాడు. నీ బిడ్డలైనా నీ భర్త అయినా కదా, ప్రభువు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రభువు నీకు ఇచ్చిన ఆధిక్యతలు కదండి. గుణవతి అయిన భార్య ముత్యముల కంటే అమూల్యమైనది కదా. ఆమె పెనిమిటి, ఆమె యందు నమ్మకం ఉంచాలి. ఒక సహోదరి చెప్తా ఉంటుంది, మా సంఘానికి వచ్చే సహోదరి, అనుమానం అక్క నా భర్తకి నేనంటే చాలా అనుమానం అక్క. ఆమె ఎంతో మరి బిలీవరే, ఆమె దేవుని వాక్యం బాగా తెలుసు, ప్రార్థన బాగా తెలుసు. మరి ఒక చిన్న రూము వాళ్ళది, పెద్ద ఇల్లు కూడా కాదు. ఈవెన్ బాత్రూంలోకి వెళ్ళినా కూడా తొందరగా రాకపోతే అనుమానం అక్క అని చెప్తా ఉందా సహోదరి. పర్వాలేదు సహోదరి, నీ భర్త ఎదుట నీ పవిత్ర ప్రవర్తన విషయంలో నీ భర్తకి లోబడు కదా. లోబడినప్పుడు ఒక దినాన ప్రభు ఏం చేస్తాడు, వాక్యం అనే సుత్తి వంటి వాక్యముతో సరిచేస్తాడు తన హృదయాన్ని కదా. వాక్యం లేకుండానే నీ పవిత్ర ప్రవర్తనను బట్టి నీ భర్తను నీవు రాబట్టబడవచ్చు సహోదరి అని చెప్పేసి. అవును ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ శ్రమ, నీ బాధ ఎవరు అర్థం చేసుకోకపోయినా నీ దేవుడు అర్థం చేసుకునేవాడు. ఆయన వాక్యానికి లోబడు చాలు కదండి. తేనెటీగ వంటి దెబోరా యొక్క జీవితం మనకి మాదిరికరంగా ఉంది. అలాగే దేవుని వాక్యాన్ని పఠిద్దాం, ప్రార్థన చేద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది కానీ అవమానకరంగా ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, తన బిడ్డలైనా, తన భర్త అయినా, తన బంధువులైనా, ఎవరైనప్పటికీ కూడా కదండి ఆశీర్వాదకరముగా ఉంటుంది. అన్ని పరిస్థితులను ఆశీర్వాదకరంగా మార్చుకుంటుంది. నా తల్లి యొక్క జీవితంలో ఎన్నో అనుభవాలు, ఈ దెబోరా జీవితంలో ఉన్న అనుభవాలు, మరి అలసట చెందదు, ప్రార్థన చేస్తుంది, పరామర్శిస్తుంది కదండి, హెచ్చరిస్తూ ఉంటుంది అందరినీ కూడా. మరి ఆ తల్లి ఈరోజు కూడా ఆమె మరి మధ్య నిలబడి పాడుతూ ఉంది. అమ్మ మరి ఎంతో ఆసక్తిగా కూర్చొని ఉంది.
చూడండి, దేవుని పని అంటే చాలామంది కూడా ఏం చేస్తారు, మధ్యాహ్నం వెళ్ళిపోయి పడుకొని సాయంత్రం మళ్ళీ మీటింగ్కి వద్దాంలే, ఉదయం మీటింగ్ చూసుకున్నాంగా కదండి. ఎంతో తగ్గింపు మా అమ్మకి. నేను కూడా సేవకురాలుగా మా అమ్మ జీవితంలో చూసే నేర్చుకుంటూ ఉంటాను. ఒక మాదిరికరమైన ఆత్మీయ తల్లిదండ్రులు మన మధ్య ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఆనాడు దెబోరా వంటి మరి ఆ యొక్క స్త్రీలు మన మధ్య ఉన్నారు. వారిని పోలి మనము మరి మాదిరిగా ఉంచిన ఆ యొక్క వారిని పోలి మనము కూడా జీవించాలి. తలలు వంచండి, తలలు వంచి, అవును ప్రభువా, చరిత్రను సృష్టించిందయ్యా. 15 మంది న్యాయాధిపతులలో ఒక్కతే దెబోరా, స్త్రీ, ప్రవక్త్రిగా, ఒక బాధ్యత కలిగిన స్త్రీగా, భర్తను గౌరవించే స్త్రీగా, భర్తను అనుసరించే స్త్రీగా, భర్త నీడలో పవిత్ర ప్రవర్తన. అవును ప్రియ దేవుని బిడ్డ, వాక్యం లేకుండానే నీవు చేసిన పనులు కొనియాడబడతాయి. ఆమె పెనిమిటి ఆమెను ధన్యురాలు, ఆమె బిడ్డలు ఆమెను ధన్యురాలుగా, ఆమె పెనిమిటి ఆమెను పొగిడే విధంగా నీ జీవితం ఉండాలని ఈ సంవత్సరం మార్చుకో. ఏ పరిస్థితులు ఉన్నా కూడా మౌనంగా ఉండు, దేవుని సన్నిధిలో విన్నవించుకో. అద్భుతాలు చేస్తాడు దేవుడు, అద్భుతాలు చేస్తాడు. దెబోరా తన జీవితంలో సిసేరా అనే 900 ఇనుప రథాలు ఉన్న ఆ వ్యక్తిని హతమార్చడానికి వాడుకున్న గొప్ప సాధనం. నీవు కూడా దుష్టుడైన సాతానును ఓడించడానికి నీ కుటుంబం మీదకి వస్తున్న శోధనలు, నీ బిడ్డల మీదకి, నీ భర్త మీదకి, నీ పరిస్థితుల మీదకి ఈ సంవత్సరం ఏ శోధన వచ్చినా ఆ సిసేరా వంటి సాతాను నీవు అణిచివేయాలంటే దేవుని స్థలంలో నీవు నిలబడాలి, దేవుని వాక్యము ధ్యానించాలి. ప్రార్థన చేసుకుందామా? ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండకుండా నోరు తెరిచి ఒక చిన్న మాట, ఈ నూతన సంవత్సరం ప్రభువా, నా జీవితంలో ఒక బలమైన స్త్రీగా, ఒక శక్తి కలిగిన ప్రార్థించే స్త్రీగా నా జీవితాన్ని మార్చవా. ఒక జ్ఞానము కలిగిన స్త్రీగా, గుణవతి అయిన భార్యగా, భర్తను అనుసరించే జీవితం నాకు దయచేయవా. అడుగుదామా? అనేకులకు దీవెనకరంగా నా జీవితాన్ని మార్చయ్యా. నా కుటుంబాన్ని కట్టుకోవటం కాదయ్యా, అనేక కుటుంబాలు, చెదిరి ఉన్న కుటుంబాలను కట్టే అనుభవంలో నన్ను నడిపించయ్యా. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో దెబోరా జీవితాన్ని మా ముందుంచారు. 900 ఇనుప రథములు కలిగిన సిసేరా సైన్యాధిపతి ఇశ్రాయేలీలను ప్రభువా హింసిస్తూ ఉండగా, శ్రమ పెడుతూ ఉండగా, తండ్రి నాయన అతనిని హతమార్చడానికి ఒక స్త్రీని నీవు ఎన్నుకున్నావు. ఆ స్త్రీ ద్వారా నీ గొప్ప కార్యాన్ని జరిగించావు. బారాకు అనే పరాక్రమశాలిని నిలబెట్టి, అవును ప్రభువా, నీవు నమ్మదగిన దేవుడవు. నీ సహాయముతో దేనినైనా మేము జయించవచ్చు. నీ సన్నిధి మాకు తోడుగా ఉంటే సమస్తాన్ని మేము పొందుకోవచ్చు. సమస్త పరిస్థితుల నుంచి మేము విడుదల పొందొచ్చు, సమస్తాన్ని జయించవచ్చు అనడానికి రుజువుగా దెబోరా జీవితాన్ని మా ముందుంచినందుకు స్తోత్రాలు. ఈ మాటలు విన్న ప్రతి సహోదరిని దీవించండి, ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ గ్రేస్. దేవుడు మిమ్మల్ని, మీ సేవను ఇంకనూ అద్భుతంగా ఆశీర్వదించి దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన ప్రభువా, నీ బంగారు పావన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్నకాల సమయంలో స్త్రీల పరిచర్యలో ప్రభువా మీరు తోడుగా ఉండి నడిపించినందుకు వందనాలు. మాకు కావాల్సిన మాటలు, స్త్రీలమైన మాకు కావాల్సిన మాటలు దెబోరా జీవితంలోంచి మాట్లాడారు. అలాగున మేము కూడా అనుసరించి జీవించలాగున మా కుటుంబాలు ఆశీర్వదించబడినట్లు సహాయమును దయచేయమని యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి.
చక్కని వర్తమానాన్ని విన్నారు. ఈ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి వారికి టీ ఏర్పాటు చేయబడి ఉంది కాబట్టి అందరూ టీ తాగండి. మరి సాయంకాలం 6:30 గంటలకే ఈ సభ ప్రారంభించబడుతుంది. దయచేసి పాటలు పాడేవారందరూ కూడా సకాలంలో ఈ స్థలానికి ఉండాలని మనం చేస్తున్నాం. ఆశీర్వాదం ఇద్దాం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఒకే నిజ రక్షకుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము, అన్యోన్యత మీకును మీ కుటుంబాలకును మీ బిడ్డలకును ఈరోజు ఈ స్త్రీల పరిచర్యలో గొప్పగా వాడబడిన దైవజనరాలు గ్రేసమ్మ గారికి వారి కుటుంబానికి ఇక్కడ జరుగుతున్న పరిచర్యకు ఆయన కృప ఆయన దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. మీ కొరకు టీ సిద్ధపరచబడి ఉంది. దయచేసి టీ తాగండి.